హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్విక్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. స్పైసీగా చాలా బాగుంటుంది. రోటీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మర్చిపోకుండా ట్రై చేయండి. గ్రేవీ కూడా చాలా వస్తుంది. చూస్తున్నారు కదా. దానికోసం ముందుగా మనమైతే కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఒక 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకుంటాను. దీంట్లోకి నేను ఇప్పుడు చూపిస్తున్న మసాలాలన్నీ అయితే యాడ్ చేసుకొని ఆ మసాలాలన్నీ మనకి ఆయిల్లో ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఒక 2 తీసుకున్నాను. అవి కూడా యాడ్ చేసి వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అదైతే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఏ రెసిపీలో కానీ ఇంట్లో చేసుకున్న మసాలాలు కానీ ఏవైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంట్లో చేసుకున్నవే వాడండి. అవే బాగుంటాయి టేస్ట్ అనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి దీనైతే ఆయిల్ తేలే వరకు ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే 1 kg మటన్ తీసుకుంటున్నాను. ఫ్రెష్ మటన్ లేతగా ఉంది, అదైతే తీసుకుంటున్నాను నేను. 1 kg మటన్ అయితే యాడ్ చేసేసి చూస్తున్నారు కదా, మటన్ అయితే యాడ్ చేసి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. మటన్ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం దీన్ని అయితే ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొంతమంది అలానే మసాలాలన్నీ వేసేసి కుక్ చేస్తారు. నేనైతే ఫస్ట్ ఈ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా మటన్లో, అదంతా పోయే వరకు అయితే లిడ్ పెట్టుకొని నార్మల్గా అయితే ఇలా చూస్తున్నారు కదా, ఇలా కుక్ చేసుకుంటాను. ముక్కలు అనేది కొంచెం ఫ్రై అవ్వాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనకి. ఇలా కలిపేసుకొని దానికి లిడ్ పెట్టుకొని మనమైతే వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడనే ఒక 50% అనేది ముక్క ఉడికిపోతుంది. ఇలానే దాంట్లోకి నేను ఒక 2 టొమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, సన్నగా చాప్ చేసుకొని. దాంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అలానే స్పైసీగా చేస్తున్నాను కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువనే వేస్తున్నాను, 3 స్పూన్స్ వేస్తున్నాను. అలానే గ్రేవీ కోసం అయితే ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, అదైతే ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలన్నీ మనకి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలిపేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ మనం ఆయిల్లో ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి. చూస్తున్నారు కదా, మసాలాలన్నీ ముక్కకు అనేది బాగా పడతాయి ఫ్రై చేసుకుంటే. ఇలా దాంట్లోకి నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని వాటర్ అనేది అంత యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర కొరియాండర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. పుదీనా కొత్తిమీర ఉంటే నా దగ్గర లేదు, నేను వేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ అయితే వేసేసుకొని ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి. ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ మనం ఎక్కువసేపు ఉడకబెడతాం కాబట్టి, ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. మరి ఎక్కువ పెడితే మెత్తగా అయిపోతుంది. మటన్ ముక్క నార్మల్గా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది ముక్క ఉడకటం ఇలా ఉండాలి. చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. సో పిల్లలు కూడా తినేస్తారు ఈజీగానే. దాంట్లోకి 1 స్పూన్ నేను 1 ఫుల్ నిమ్మకాయ అయితే యాడ్ చేస్తున్నాను. రసం అనేది కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయండి. ఇలానే వేసుకోవటం మాకు అలవాటు, కానీ అలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇదంతా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని మనమైతే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. సో సింపుల్ రెసిపీ కానీ చాలా బాగుంటుంది. తెలంగాణ మటన్ కర్రీ అయితే ట్రై చేయండి. గ్రేవీ కర్రీ స్పైసీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ముక్కలు అనేది సాఫ్ట్గా ఉడుకుతాయి కాబట్టి తినేస్తారు. చూస్తున్నారు కదా, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎంత వచ్చిందో మనకి. 1 kgకి చాలా గ్రేవీ అనేది వస్తుంది మనకి. ఇలా చేసుకొని
సర్వ్ చేసుకోవటమే. రైస్లోకి కూడా బాగుంటుంది, బగారా రైస్లోకి బాగుంటుంది. ఇది మటన్ గ్రేవీ కర్రీ అనేది బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కూడా ఉంది నా ఛానల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.